నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో వ్యవసాయం ప్రధానమైన వృత్తి. దీనికి అనుబంధ పరిశ్రమలను సాగు చేసుకుని రైతులు లాభాలు పొందొచ్చు. అలాంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలో పుట్టగొడుగుల పెంపకం ఒకటి. ప్రణాళిక ప్రకారం బటన్ మష్రూమ్ సాగు చేసుకుంటే అధిక లాభాలు పొందొచ్చు. పుట్టగొడుగుల సాగు ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలనే అంశాలు మనకి తెలియజేయడానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. ముందుగా అసలు పుట్టగొడుగులు ఎన్ని రకాలుగా ఉంటాయి, వీటిలో ఏ ఏ పోషక విలువలు ఉంటాయి అంటారు? ఓకే అండి. పుట్టగొడుగులు అంటే ఏంటంటే ఫంగస్, శిలీంధ్ర జాతికి చెందిన చిన్న మొక్కలు అనమాట. వీటిలో ముఖ్యంగా ఇప్పుడు ఆహారంలో చాలా బాగా తీసుకుంటున్నా ఉన్నారు తెల్లగుండి పుట్టగొడుగులు. వీటిని బటన్ లేదా గుండి పుట్టగొడుగులు అని చెప్పని అంటారు. అలానే రెండో రకాల విషయానికి వచ్చినట్లయితే ముచ్చపు చిప్ప పుట్టగొడుగులు. వాటిలోనే బాగా ప్రాచుర్యం పొందినవి ఏంటంటే ఎల్మ ముచ్చపు చిప్ప పుట్టగొడుగులు అండి. అలానే మూడో విషయానికి వచ్చినట్లయితే పాల పుట్టగొడుగులు అనమాట. ఈ మధ్య కాలంలో వాతావరణానికి అనుకూలంగా బాగా వాటి ప్రాముఖ్యత సంతరించుకుంటా ఉంది. అలానే ఇంకోటి ఏంటంటే వరిగండి పుట్టగొడుగులు. నెక్స్ట్ ఐదో రకానికి వచ్చినట్లయితే కనుక ఈ పుట్టగొడుగులన్నీ కూడా బాగా చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అలానే ముఖ్యంగా మనము ఈ సీజన్లో ముఖ్యంగా ఎండాకాలంలో ఏంటంటే వాతావరణంలో తేమ కానివ్వండి, ఉష్ణోగ్రత కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మనం ముఖ్యంగా పాల పుట్టగొడుగులు అనేవి చాలా ఈజీగా చేసుకోవటానికి ఆస్కారం ఉందన్నమాట. ఈ పుట్టగొడుగులు అనేవి కూడా కొంచెం తేమ, ఉష్ణోగ్రత అనేవి క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ముఖ్యంగా ముచ్చపు చిప్పు పుట్టగొడుగుల విషయానికి వచ్చినట్లయితే తేమ 90% అన్ని పుట్టగొడుగులకు ఉండాలి. ఉష్ణోగ్రత మాత్రం కొంచెం వేరీ అవుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకి అధిక ఉష్ణోగ్రత ఉంది కాబట్టి 30 నుంచి 35 degrees ఆర్ మోర్ దాన్ ఎక్కువ ఉంది కాబట్టి దానిలో పాల పుట్టగొడుగులకి బాగా ప్రాచుర్యం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అలానే తేమ శాతం కూడా 90% కనుక నియంత్రించుకుంటే కనుక మనకు ఉన్న వనరుల్ని ఉపయోగించుకొని మనము తేలిగ్గా చేసుకోవడానికి అవసరం ఉందన్నమాట. 5 రకాలు ఉంటాయి. 5లో ఎక్కువగా బటన్ మష్రూమ్ అనేది బాగా ఫేమస్, ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. ముఖ్యంగా ఏ పోషక విలువలు ఉంటాయి అంటారు మష్రూమ్స్ లో? వీటిలో ముఖ్యంగా ఏంటంటే అధిక శాతం ప్రోటీన్లు ఉన్నాయండి. 43% వరకు ప్రోటీన్లు ఉన్నాయి. అలానే మిగిలినంతా కూడా వాటర్ కంటెంట్. అలానే చాలా రకాలైనటువంటి ఖనిజ లవణాలన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. భాస్వరం కానివ్వండి, పొటాషియం కానివ్వండి, రకరకాలైనటువంటి విటమిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవేంటంటే ఈజీగా తేలిగ్గా పిల్లలకు కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళకి కానివ్వండి ఈజీగా తేలిగ్గా ఆహారంగా తీసుకోవచ్చు. అలానే వీటిలో ఉన్న పోషకాల రీత్యా ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి ఇప్పుడు ముచ్చపు పుట్టగొడుగులను తీసుకున్నట్లయితే దానిలో మెడిసినల్ పరంగా చాలా రకాలైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వేరే దేశాలండి ముఖ్యంగా చైనాలో పోయినట్లయితే మనకి ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కూడా 100 గ్రాముల చొప్పున ప్రతిరోజు వాళ్ళ డైటరీ కంటెంట్లో తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి అలానే అట్లాంటి స్టేజ్ మనలో కూడా ఇక్కడ ఆ అవేర్నెస్ అనేది కనుక మనకి తెలంగాణలో కూడా బాగా పెరిగినట్లయితే కొంతమందికైనా కొంచెం అవేర్నెస్ అవగాహన వచ్చినట్లయితే ఈ సాగులో చిన్న చిన్న మెళకువలు అంటే తేలికపాటి మెళకువలు కనుక తీసుకున్నట్లయితే కనుక మనం ఈజీగా మనకున్న పరిధిలోనే అంటే చిన్న తక్కువ పెట్టుబడి కావాల్సింది దీనికి ప్లస్ మనకున్న చిన్నపాటి తేలిక రూమ్స్ అయినా కానివ్వండి మనకున్న వనరులతోటి చక్కగా చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది మన ఇంట్లోనే చేసుకోదగ్గ పని. అలానే ముఖ్యంగా ఏంటంటే మహిళలు వాళ్ళ తమ ఖాళీ టైంలో కూడా దీన్ని ఒక చిన్న స్వయం ఉపాధి పథకం కింద కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మనకు ముఖ్యంగా ఏంటంటే అంత ఎక్కువ ఖర్చు కూడా పెట్టడానికి అవసరం లేదు. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మంచి విత్తనం కావాలి. దీనికి మనకి పంట పొలాల్లో ఎలాంటి మంచి సీడ్ వేస్తే పంట వస్తుందో దీనికి కూడా కావాల్సిన విత్తనాన్ని మష్రూమ్ విత్తనాన్ని మనం స్పానం అంటాము. అది ఎలా ఉండాలి అని అంటే కనుక తెల్లగా సిల్క్ లాగా క్వాలిటీ వైజ్గా మంచిగా ఉన్న విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. అలా చేసుకున్న విత్తనాన్ని మనకున్న పద్ధతుల్లో కావాల్సింది ఏంటంటే దానికి సబ్స్ట్రేట్ అంటారు. దాన్ని ఎండిన వరిగడ్డి కావాలి. ఆ ఎండిన వరిగడ్డిని కూడా చిన్న ముక్కలుగా కత్తిరించుకొని దాన్ని శుద్ధి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక శిలీంధ్రాన్ని మనం జాగ్రత్తగా ఒక రూమ్లో మన ఉష్ణోగ్రత తేమ శాతాన్ని నియంత్రించుకొని పెంచుతున్నాం కాబట్టి అలాంటి వనరులు చిన్న హైగ్రోమీటర్ ఆ రూమ్లో పర్టికులర్గా పెట్టుకొని ఇలాంటివన్నీ చూసుకుని గమనించుకొని మనం బెడ్స్ అంటాం, ఈ మష్రూమ్ బెడ్స్ని క్రమబద్ధీకరణలో అమర్చుకున్నట్లయితే కనుక ముచ్చపు చిప్ప లేదా ఎల్మ ముచ్చపు చిప్పలకి 45 రోజుల కాల పరిమితి పడుతుంది. అదే కనుక పాల పుట్టగొడుగులు మనకి చేతికి పంట రావడానికి మాత్రం 60 రోజుల వరకు కాల వ్యవధి ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ముచ్చపు చిప్ప పుట్టగొడుగులకు అయినట్లయితే లోపలంతా కూడా చల్లటి వాతావరణం కావాలండి.
అదే పాల పుట్టగొడుగుల విషయానికి కనుక వచ్చినట్లయితే మనకి ముఖ్యంగా రూమ్లో ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ చేసుకోవాలి. అలానే తేమ శాతాన్ని కూడా 90% వరకు మనం మెయింటైన్ చేసుకొని దానికి ఏంటంటే 2 రకాలైనటువంటి గదులు అవసరం అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే చీకటి గది అనమాట. ఈ మష్రూమ్ శిలీంధ్రం పెరగడానికి ముఖ్యంగా డార్క్నెస్ కావాలి. అందుకని ఫస్ట్ 30 డేస్ కూడా మనం ఆ బెడ్స్ని చీకటి గదిలో పెట్టాలి. అది పెట్టిన తర్వాత అది దట్టంగా ఆ వరిగడ్డిలో ఈ శిలీంధ్రం అంతా కూడా బాగా పాకి తెల్లటి బెడ్స్ లాగా అవుతాయి. అప్పుడు 31 డేస్కి మనం ఆ బెడ్స్ అన్నిటిని కూడా వెలుతురు గదిలోకి షిఫ్ట్ చేసుకున్నట్లయితే ఆ మైసీలియం కూడా బెడ్స్ నిండా కూడా పాకి మనకి దాని నుంచి మనకి చిన్న చిన్న మష్రూమ్స్ లాగా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. దాని మీద దీనికి ఇంకో ప్రక్రియ కూడా ఉంటుంది అనమాట. కేసింగ్ మట్టిపూత అనే ప్రక్రియ చేస్తాము. ఎందుకంటే కేసింగ్ అనే పూత పూయటం వల్ల ఆ శిలీంధ్రం అంతా కూడా బాగా విర్లెంట్గా అయిపోయి పైనంతా కూడా చీల్చుకొని మనకి మష్రూమ్స్ అన్నీ కూడా పైకి వస్తాయి అనమాట. సూది మొన్నలాగా బయటకు వస్తూ ఉంటాయి. వాటిని మనం 61వ రోజు నుంచి మనం హార్వెస్ట్ చేసుకొని ఆ పంట కాల వ్యవధి మొత్తం 75 రోజుల్లో మనకి 3 దఫాలుగా మనం కోసుకొని మనం మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట. ఒకసారి మనం వేసినప్పుడు ఎన్ని రకాలుగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అంటారు? మనం ఏంటంటే పెద్దగా ఉన్న అంటే ఇవి చాలా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అనమాట. క్యాలోసైబ్ ఇండికా అంటాము. ఇవేంటంటే పెద్దగా ఉన్న సైజు ఉన్నాయి. మనం అక్కడ బ్లేడ్ తోటి చిన్నగా కట్ చేసుకోవాలి. మిగిలిన చిన్న చిన్న అన్నిటికి కూడా వాటికి మంచిగా పెరిగే అవకాశాన్ని మనం కల్పించాలి. ఒక లెవెల్లో రావు, ఒకసారి రావు, స్టెప్ వైజ్గా పెద్ద వాటిని కోసుకుంటూ ఉండాలి. అలా చిన్నవి అలా 3 నుంచి 4 సైకిల్స్లో మనం కోసుకొని హార్వెస్ట్ చేసుకుని ఫ్రెష్గా ఉన్నప్పుడే అప్పటికప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలి. అదే కనుక మనకు ముచ్చపు చిప్పల పుట్టగొడుగుల విషయానికి వచ్చినట్లయితే అవి మనం పచ్చిగా కోసుకొని ఒకవేళ మార్కెటింగ్ మనం ఈరోజు అమ్మలేదు అని అనుకున్నట్లయితే కనుక మనకు కొంచెం సూర్యరశ్మి కానివ్వండి, ఈవెన్ హాట్ ఎయిర్ ఓవెన్స్లో కానివ్వండి, అలాంటి వాటిని మనం డ్రై ఎయిర్ అనేది కొంచెం ప్రొవైడ్ చేసి వాటిని ఎండబెట్టి కూడా మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచి ఆహారం అనమాట. ఇది షుగర్ లెవెల్స్ మ్యాక్సిమం ఈవెన్ 200 గ్లూకోజ్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ షుగర్ లెవెల్స్ని కూడా బాగా చాలా వరకు తగ్గించిన పరిశోధన ఫలితాలు కూడా ఉన్నాయండి. అంత బాగా ప్రాచుర్యం ఉంది కాబట్టి మెడిసినల్ పరంగా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 రకాల్లో తక్కువ పెట్టుబడి తక్కువ కాల వ్యవధితోటి మనం ఏ రకాన్నైనా సెలెక్ట్ చేసుకొని వాతావరణ పరిస్థితులను కనుక అనుసరించి మనం చేసుకున్నట్లయితే లాభసాటిగా ఈ వ్యవసాయం ఉంటుందండి. ఈ పుట్టగొడుగుల వ్యవసాయం అనేది ఉంటుంది. కరీంనగర్ నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో సార్. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఇది పాల పుట్టగొడుగులు పెంచాలనుకుంటున్నాం. అయితే ఇవి కొనడానికి ఎవరైనా ఉంటారా మేడం? ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు. ముందేంటంటే మనకి కరీంనగర్లో కూడా అంత దూరం నుంచి కూడా తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. మనం చేసుకుంటే కనుక అక్కడున్న సూపర్ మార్కెట్స్లో కానివ్వండి, మాల్స్లో కానివ్వండి, మనకు వచ్చిన ప్రోడక్ట్ని కూడా మనం అమ్ముకోవడానికి ఆస్కారం ఉందండి. ఎందుకంటే అవి ఫ్రెష్గా వాటిలో ఉన్న పోషకాల రీత్యా బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఏ స్టార్ హోటల్కైనా వెళ్ళినవండి మష్రూమ్ అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దానిలో కొలెస్ట్రాల్ అనే పదార్థం లేదు కాబట్టి మార్కెటింగ్ అనేది మనకు దగ్గరలో ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. అలానే హైదరాబాద్లో కూడా ఈవెన్ అన్ని రకాల షాపింగ్ మాల్స్లో కూడా చాలా మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవచ్చు. దాన్ని చూసుకుని దాన్ని బట్టి మీరు ఈ బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. అంటే పుట్టగొడుగులను ప్రత్యేకంగా ఏ సీజన్లో ఏ రకాలు ఎంచుకోవాలనే అంటే రూల్ ఏమైనా ఉందా వాటికి ప్రత్యేకంగా? అంటే ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి సమ్మర్లో ఏదన్నా ఖచ్చితంగా ఈ పుట్టగొడుగులే వాడాలి, ఈ పుట్టగొడుగులే వెయ్యాలి అని ఏమైనా ఉన్నాయా? అంటే ఏంటంటే ఇప్పుడు బటన్ తీసుకున్నాం అనుకోండి, అవి ఏంటి కంప్లీట్గా కూల్ కండిషన్స్ అంటే ఏసీస్ హ్యూమిడిఫైయర్స్ కావాలి కాబట్టి కంప్లీట్గా అదే చలికాలంలోనే దానికి ఆస్కారం ఉంటుంది. దట్టు దానికి సఫిస్టికేటెడ్ టెక్నాలజీ కావాలి కాబట్టి అది రైతు స్థాయిలో అందరూ చేయలేరండి. అలా ఇప్పుడు ఈ ముచ్చపు చిప్ప విషయానికి వచ్చినట్లయితే రేపు రాబోతుంది జూన్ కాలం రాబోతుంది. అంటే వాతావరణం కూడా చాలా అనుకూలంగా ముచ్చపు చిప్ప పుట్టగొడుగులకు ఉంటుంది కాబట్టి అది వింటర్ సీజన్ కానివ్వండి, లేకపోతే జూన్ నుంచి మనము వచ్చే ఫిబ్రవరి వరకు కూడా చల్లని వాతావరణంలో పండించే పంట ముచ్చపు చిప్ప పంట అండి. ఇప్పుడు కొంచెము వాతావరణంలో మనకి అధిక ఉష్ణోగ్రతలు నోటీస్ చేస్తూ ఉన్నాము. అలానే తేమ శాతం కూడా బాగా పెరుగుతుంది కాబట్టి వాటికి అనుగుణంగా మనం మిల్కీ మష్రూమ్స్ ప్రతి దానికి ఏ మష్రూమ్ అన్నా కానివ్వండి మనము ఈ సీజన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా దాని స్పాన్ ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. అది కూడా నాణ్యమైన నమ్మకమైన సంస్థల నుంచి కొంత మేర వరకు మనకు అగ్రికల్చర్ కాలేజ్ రాజేంద్ర నగర్లో అక్కడ సైంటిస్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కూడా మనం కొంతమేర వరకు రైతులు తెచ్చుకొని చేసుకున్నట్లయితే ఈ లాభసాటిగా ఉంటుందండి. హన్మకొండ నుంచి మంజులు గారు కాల్ చేశారు. హలో
హలో, మంజుల గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సందేహం ఏంటి అడగండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు ఇంట్లో పెంచడం చాలా ఇంట్రెస్ట్ ఉందండి. దాని గురించి ఎట్లా తెలుసుకోవడానికి ఫోన్ చేస్తామండి. అంటే ఎంత ఏరియాలో పెంచాలి, ఎట్లా అనేసి చెప్పండి. తెలుసుకోవడానికి. ఈవెన్ ఇది చిన్న గది అండి, 10x10 ఫీట్ గది ఉన్నా కానివ్వండి మనం చేసుకోవచ్చు అనమాట. దాంట్లో 100 బెడ్లు పడతాయి. చిన్న రూమ్ ఉన్నా కానివ్వండి దానిలో కొంచెం చల్లగా పెట్టుకొని మనం చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇలా మీకు అన్ని అవగాహన కావాలంటే మనకి రాజేంద్ర నగర్లో ప్రతి 3వ శనివారంలో శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా అక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అలానే మనకి కావాల్సిన లిటరేచర్ కూడా ఎలా చేసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి చీడపీడలు వస్తాయి, వాటిని ఎలా నివారించుకోవాలి, వాటిని ఎలా ఎండబెట్టి మనం మార్కెటింగ్ చేసుకోవాలన్న అన్నిటి మీద కూడా మనకి శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి మనము దాన్ని యూటిలైజ్ చేసుకుంటే కనుక బాగుంటుందండి. అలాగే పుట్టగొడుగుల్ని నిల్వ ఉంచి వాటిని ఎలా మార్కెట్కి తరలించాలి, నిల్వ ఉంచినప్పుడు ఎటువంటి మెలకువలు పాటించాలంటారు? నిల్వ ఉంచడం అనేది అవి కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఫస్ట్ ఏంటంటే దానికి హాట్ ఎయిర్ అనమాట, అంటే గాలి అనేది బాగా పంపించి, అవి ఏంటంటే వాటర్ కంటెంట్ 90% ఉంటుంది. కాబట్టి దానిలో ఉన్న నీరుని మొత్తం అంతా బయటికి తీసేయాలండి. అప్పుడు అవి డ్రై అయ్యి లైక్ మనం అప్పడాలో అట్లా మాదిరిగా డ్రై అయిపోతాయి అన్నమాట. అలాంటి వాటిని మనము నీట్గా పాలిథిన్ కవర్స్లో గాలి చొరబడిని ప్యాకింగ్లో కనుక చేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని వాటిని మనం 6 నెలల వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. అలా స్టోరేజ్ చేసుకున్న వాటిని మనము ఇప్పుడు చిన్న చిన్న పౌడర్, ఈవెన్ సూప్ చేయడానికి కూడా ఆ పౌడర్స్లో కూడా మనం వేసుకోవడానికి హోప్ ఉందన్నమాట. సజ్జనకంగా ఉంది. ఓకేనండి. కరీంనగర్ నుంచి అమలానంద్ గారు కాల్ చేశారు. హలో మేడం, చెప్పండి. మష్రూమ్ గురించి మాకు బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? దీని గురించి ఇక్కడ మన రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాలలో దొరుకుతాయండి. హైదరాబాద్లో మన ప్లాంట్ పెథాలజీ డివిజన్లో మష్రూమ్ విభాగంలో ఇవి బుక్స్, లిటరేచర్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, బ్రోచెస్ కానివ్వండి, అన్ని దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా అక్కడ దొరుకుతుంది. ప్రతి నెల 3వ శనివారం కూడా శిక్షణా కార్యక్రమం ఉందండి. అంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో పుట్టగొడుగుల పెంపకం ఎలా ఉంది, వాటి డిమాండ్ ఎలా ఉంది, అంటే కేజీ ధర ఎంతవరకు పలుకుతుంది అంటారు? కేజీ ధర ఇప్పుడు ఆల్మోస్ట్ 200 వరకు ఉందండి రేటు. అంటే మనం చేసేదాన్ని బట్టి, మన మార్కెటింగ్ స్కిల్స్ని బట్టి కూడా రేటు మారుతూ ఉంటుంది. కాబట్టి 120 రూపాయల నుంచి కూడా మనకి ఉంది. కాబట్టి ఇక్కడ కన్నా కూడా కొంచెం కోస్తాలో చాలా మంది రైతులు కూడా బాగా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈవెన్ విజయవాడ కనుక తీసుకున్నట్లయితే కొన్ని వందల మంది రైతులు ఈ పాల పుట్టగొడుగులనే జీవనోపాధిగా చేసుకుని బ్రతుకుతూ ఉన్నారనమాట. అలానే ముచ్చపు చెప్పనే పుట్టగొడుగులు కూడా ఇప్పుడు బెంగళూరుని తీసుకున్నట్లయితే అక్కడ చల్లటి వాతావరణం ప్రివేల్ అవుతూ ఉంది. అది ప్రతిరోజు వాళ్ళు డైటరీ కంటెంట్లో తీసుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి మార్కెటింగ్ అనేది చేసుకునే దాన్ని బట్టి మనం పెంపకం అనేది కూడా మనం దాంట్లో ఉన్న స్కిల్స్ని కనుక మనం బాగా యూజ్ చేసుకుంటే కనుక టెక్నిక్స్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా దట్లో ఇంట్లో ఒక చిన్న ఖాళీ రూమ్ వేకెంట్గా ఉన్నదాన్ని కూడా మనము ఈ పుట్టగొడుగుల పెంపకానికి మనం ఉపయోగించుకోవచ్చు అండి. రైట్. కరీంనగర్ నుంచి నరేష్ గారు కాల్ చేశారు. హలో 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 నరేష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, డైరెక్ట్గా మాట్లాడండి. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మేడం, మష్రూమ్స్ గురించి? మష్రూమ్స్లో మీరు అన్నిటి మీద, అన్ని రకాలు ఎలా పెంచాలనే వాటి మీద అవగాహన కావాలంటే మీరు రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాలకు రండి. ప్రతి నెల ఎవ్రీ మంత్ 3వ శనివారం శిక్షణ జరుగుతుందండి. అలాగే మొత్తంగా పుట్టగొడుగుల కొత్త వారికి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి? ఇప్పుడు చాలా మంది ఫోన్ కాల్ కూడా మాట్లాడారు, ఏంటంటే ఎలా పెంచాలి, ఎంత విస్తీర్ణం కావాలని అడుగుతున్నారు. ఎక్కువగా లేడీస్ కి కూడా ఇంట్లో ఉపాధిగా కూడా పనికొస్తుంది అంటారు. అంటే ముందుగా తెలుసుకోవాల్సిన మెలకువలు ఏంటి, ఎటువంటివి పాటించాలి, ఎటువంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా ఎలాంటి ప్లేస్ అంటే ఇప్పుడు మనము మంచి స్టెరిలైజ్డ్ రూమ్స్ అనమాట. ఈ రూమ్లో ఎలాంటి క్రిమి కీటకాలు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి, ఎలాంటి అదర్ ఫంగస్లు కానివ్వండి జారినటువంటి శుభ్రమైన స్థలాన్ని, ఆ ఎంపిక చేసుకున్నటువంటి స్థలం కూడా మనం దాన్ని ఫార్మాల్డిహైడ్ తోటి ఎప్పుడు 5% ఫార్మాల్డిహైడ్ తోటి మొత్తం కంప్లీట్గా పిచికారీ చేసిన తర్వాత ఆ రూమ్స్లో కూడా మనం అన్నీ కూడా బెడ్స్ అనమాట, బెడ్స్ని క్రమబద్ధీకరణలో మనం పెట్టుకోవాలండి. బెడ్స్ అంటే పుట్టగొడుగులతోటి మనం వేసిన శిలీంద్రపు ఆశించిన బెడ్లు అనమాట. అవన్నీ కూడా మనం ర్యాక్స్లో, మనం చెక్క ర్యాక్స్ ఉంటే కనుక వుడెన్ ర్యాక్స్ ఉంటే వుడెన్, లేదంటే ఐరన్ ర్యాక్స్ కానివ్వండి, ఏ ర్యాక్స్నైనా బెడ్కి బెడ్కి మధ్య 5 సెంటీమీటర్ల దూరంలో డిస్టెన్స్లో ఈ బెడ్స్ అన్నిటిని పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు కూడా మనం గమనిస్తూ ఉండాలన్నమాట బెడ్స్ని.
మనం వేసినటువంటి పుట్టగొడుగు విత్తనం బాగా జెర్మినేట్ అయ్యి శిలీంధ్రం ఫామ్ అయిందా లేదా తెల్లగా అయిందా బెడ్స్లో, అలా మనం దశల వారీగా ఈ శిలీంధ్రం అంతా కూడా బెడ్స్లో శుద్ధి చేసిన గడ్డిలో కూడా మొత్తం అంతా పాకి మనకి 30 డేస్కి కాంపాక్ట్గా తెల్లగా ఉన్న బెడ్నే మనకి అది మంచిగా గ్రోత్ వచ్చిందని మనం నిర్ధారించుకోవాలి. అలా లేదు కాని పక్షంలో ఏమవుతుందని అంటే ఒక్కోసారి నల్లగా అయిపోతాయండి బెడ్స్ అన్నీ కూడా, అలానే ఆకుపచ్చగా మారుతాయి అన్నమాట. అలా మారినప్పుడు ఏం చేయాలంటే ఆ బెడ్స్ని కంప్లీట్గా సమూలంగా బయటికి తీసుకుని వెళ్ళి నాశనం చేయాలి. అలానే ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉంటే కనుక ఇలాంటి చిన్న చిన్న శిలీంధ్రాలు ఆశించినట్లయితే మనం బ్యావిస్టిన్ అనే మందు దొరుకుతుందండి, కార్బెండసిమ్ అంటాము. అది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇలాంటి ఏమైనా అదర్ ఫంగస్లు మనకు కావాల్సింది కాకుండా వేరే రకం వచ్చినట్లయితే ఆ మందుని 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలుపుకొని ఎప్పటికప్పుడు గోడల మీద ఎప్పుడు మనం వన్స్ మష్రూమ్ బెడ్స్ పెట్టిన తర్వాత మనం బెడ్స్ని ఏం కదిలించకూడదు, అలానే ర్యాక్స్లో పెట్టాలి. చుట్టుముట్టుతో గోడలకు చుట్టూ కూడా క్రిమికీటక సంహారక మందులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చీమలు కానివ్వండి ఎలాంటి రకాలైనటువంటి పెస్ట్లను కూడా డైక్లోరోవాస్ వాను దోమపోటు ఎక్కువగా వస్తుంది. సపోజ్ జూన్ వచ్చింది అనుకోండి, వాతావరణంలో అంతా ఎక్కువ తేమ ఎక్కువగా ఉంటుంది, అలానే వర్షపాతం ఉండటం వల్ల కంప్లీట్గా మనం వేసుకున్న రూమ్లో దోమపోటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఎక్కువగా నువాన్ అనమాట 2% నువాన్ని మనం ఎప్పటికప్పుడు గోళ్ళ మీద కనుక చేసుకుంటే ఎలాంటి తెగుళ్ళు ప్లస్ క్రిమి కీటకాలు అనేవి ఆ బెడ్స్లో సమూలంగా నిర్మూలించుకోవచ్చు అనమాట. రైట్. హైదరాబాద్ నుంచి విష్ణుమూర్తి గారు కాల్ చేశారు. హలో హలో విష్ణుమూర్తి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. మీ సందేహం ఏంటి అడగండి. పుట్టగొడుగుల పెంపకం అనేది చెప్పండి సార్. చెప్పండి. అయితే మేము మామూలుగా ఒక 10x10 గదిలో పెంచడానికి సాధ్యం అవుతుందా? తప్పకుండా అండి. ఇప్పుడు నేను అదే చెప్పాను, మోడల్గా ఎంత పెంచుకోవచ్చు అని అడిగారు. మనకి 10 బై మేము పుట్టగొడుగులు తెలుసుకోవడానికి పూర్తిగా దీని మీద మేము కూడా అవగాహన తెలుసుకోవడానికి ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ కలిస్తే మాకు సరి అయిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఇప్పుడు రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాలలో మీరు ప్రతి నెల రైతు సోదరులకి శిక్షణా కార్యక్రమం జరుగుతుందండి. అది ఎవరైనా కానీ అవకాశం వినియోగించుకోవచ్చు. అంటే ప్రతిరోజు 9 గంటల నుంచి శనివారం 3వ శనివారం 9 గంటల నుంచి 4 గంటల వరకు మీకు క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్లో మీకు ఎలా పెంచాలని వీడియోస్ ద్వారా అన్నీ చెప్తారు. అలానే మీకు విత్తనం తయారీ విధానము, అలానే బెడ్స్ని ఎలా వేసుకోవాలనే విధానం కూడా అన్నీ చెప్తారు. కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నికల్ లిటరేచర్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడ శాస్త్రవేత్తను కనుక సంప్రదించినట్లయితే మీకు అన్ని రకాలుగా శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో కూడా మీరు కొంచెం చేయాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించాలంటే ముందుగా ఒక 10 బెడ్స్ మీ చిన్న గదిలోనే వేసుకొని దాని తర్వాత మీకు మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత మీరు కొంచెం లార్జ్ స్కేల్లో వేసుకుంటే కనుక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే దాని మీద కూడా మీ అంతటి మీకే అవేర్నెస్ కలుగుతుందండి. ఇక్కడ మా వరంగల్ నుంచి సతీష్ గారు కాల్ చేశారు. హలో హలో సతీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటి అడగండి. పుట్టగొడుగుల గురించి తెలుసుకుందామని. చెప్పండి మేడం, ఎట్లాంటి భూమి కేటాయించాలి, ఎట్లా ఏంటనేది తెలుసుకుందామని. దీనికి అసలు భూములు కానీ ఏం అవసరం లేదండి. దీనికి ఏంటంటే మామూలు క్లోజ్డ్ ఛాంబర్స్ అనమాట, చిన్న రూము, ఖాళీ రూమ్స్ ఉన్నా కూడా దీనికి సరిపోతుంది. దాంట్లో మెయిన్గా చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుభ్రమైన గాలి వెలుతురు ఉండాలి. లోపల మనమంతా కూడా చిన్న గోనెపట్లో కట్టుకున్న రూమ్కి మనం వాతావరణంలో తేమని ఉష్ణోగ్రతని కంట్రోల్ చేసుకుని హైగ్రోమీటర్ అంటారు, దాన్ని బట్టి మనం చిన్నగా లోపల తేమని ఆ హైగ్రోమీటర్ని ఉపయోగించుకొని మనం చేసుకుంటే కనుక లాభసాటిగా ఉంటుందండి. అలాగే మామూలుగా పుట్టగొడుగుల టిష్యూ కల్చర్ కావచ్చు, అలాగే తల్లి విత్తనం ఎలా సేకరిస్తారు వాటి గురించి చెప్పండి. ఇదేంటంటే ఎప్పుడైతే మనం మంచి ఎంపిక చేసుకున్న మష్రూమ్స్ని పెంచుకున్న వాటిని మనం ల్యాబొరేటరీ పరిశోధన స్థానంలోకి తీసుకుని వచ్చి వాటిని శుభ్రంగా వాష్ చేసి ఫస్ట్ స్టెప్ ఏంటంటే టిష్యూ కల్చర్ అంటారండి. టిష్యూ అంటే మధ్యలో చిన్న బిట్టును తీసుకుని మష్రూమ్లో ఉన్న బిట్టును తీసుకుని పెంచేదాన్ని టిష్యూ కల్చర్ అంటాము. ఆ టిష్యూ కల్చర్ నుంచి మనకి తల్లి స్పాన్ అనమాట, మదర్ స్పాన్ లభ్యమవుతుంది. మదర్ స్పాను ప్లస్ టిష్యూ కల్చర్ ఇవన్నీ కూడా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో చేస్తేనే అది చాలా మంచిగా అవుతుంది. అదర్వైజ్ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే బయట రైతులు కూడా వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. అందుకని దానికి ఆశించినంతటువంటి దిగుబడి కూడా రావటం లేదు. కాబట్టి ఎప్పుడైనా కానివ్వండి మదర్ స్పాన్ కానివ్వండి టిష్యూ కల్చర్ కానివ్వండి ఇక్కడ రాజేంద్ర నగర్లో కొనుక్కుంటే కనుక మనకి ఫలితాలు కూడా అంత ఆశించినంత వరకు ఉంటాయి అన్నమాట. ఓకే అన్న. హన్మకొండ నుంచి వేణుగారు కాల్ చేశారు. హలో హలో వేణుగారు నమస్తే మేడం. నమస్తే అండి. మీ సందేహం ఏంటి అడగండి. మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి సార్. మేము ఇదివరకు ఈ పుట్టగొడుగు కూడా పెంచారు మేడం. మేము
అయితే ఒక 18 days లో అవి ఇంప్రూవ్మెంట్ పెద్దగా కాలేదు. ఆ, ఇట్లా పీకల్లాగా వచ్చేసి మొత్తము అవి డిస్మెంటల్ అయి చనిపోయాయండి. ఆహాహా. దాంతో మీ మధ్యలో ఆపేశారు మేడం. మేము కొత్తగా తెలుసుకోవాలనుకుంటున్నాము. అంటే ఏ పుట్టగొడుగులు వేశారండి మీరు? అవి మిల్క్ చేశామండి. ఆ మిల్కీ మష్రూమ్స్ వేసినప్పుడు మనకు లోపల కూడా మనకి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండాలండి. 30 degrees మెయింటైన్ చేసుకోవాలి. తేమ కూడా 90% ఉంచుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కంప్లీట్గా క్లోజ్గా డార్క్నెస్లో ఉంచాలన్నమాట. అప్పుడే అది మనము చీకటి గదిలో ఉంచి దానికి కొంచెం మినిమం గాలి ప్రసరించినప్పుడే అవి మైసీలియం అంతా కూడా పాకుతుందండి. అలాంటి పాటించినప్పుడు క్రిమికీటకాలు అయితే చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి చాలా కొంచెం మెళకువలు అనేవి చాలా జాగ్రత్తగా పాటించాలండి మష్రూమ్లో. ఎనీహో మీకు అవగాహన కావాలంటే మాత్రం రాజేంద్ర నగర్లో ప్రతి నెల 3వ శనివారం ఉంటుంది కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చండి. అలాగే లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు అంటే పుట్టగొడుగులు పూర్తిగా పెరిగిన తర్వాత వాటిపై నీళ్లు చల్లితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? నీళ్లు చల్లినట్లయితే మొత్తం పైనంతా కూడా మచ్చలుగా పడతాయండి. అవన్నీ ఎల్లో కలర్లోకి మారిపోతాయి అన్నమాట. అవి నీళ్లు పట్టడం మూలన ఏంటంటే మార్కెటింగ్కి సపోజ్ మనం ఎక్కడికైనా పంపించామనుకోండి, అవి ఊరికనే కూలిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పుడైనా కానివ్వండి మనం మష్రూమ్స్ని ముందుగా కోసిన తర్వాత హార్వెస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మనం బెడ్స్ మీద కొంచెం తేలికపాటి స్ప్రింక్లర్ లైక్ మనం చేతితో చల్లుకోవడం కానీ అట్లా చేసినట్లయితే మనకి బాగుంటుంది. కానీ ఎట్లా పడితే అట్లా నీళ్ళు అనేది దాని మీద పిచికారి ఎప్పుడు చేయకూడదు. ఊరికనే పోవడానికి ఆస్కారం ఉంది. ఓకేనండి. సంగారెడ్డి నుంచి దుర్గా గారు కాల్ చేశారు. హలో మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మేము రాజేంద్ర నగర్ వచ్చేసి మిల్కీ మష్రూమ్స్ ఎల్మిచిప్ప మష్రూమ్స్ ట్రైనింగ్ చేసామండి. చేశారా? మాకు బటర్ మష్రూమ్స్ ప్యాన్ మీ దగ్గర దొరుకుతుందా మేడం? బటన్ మష్రూమ్ బెంగళూరులో దొరుకుతుందండి. ఇక్కడ మన దగ్గర బటన్ మష్రూమ్ చేయడానికి చాలా రైతులకి అంత చేయలేరు కాబట్టి చాలా మంది కూడా చేయలేకపోయారు. అందుకని మనం ఇప్పుడు ఏంటంటే రైతు స్థాయిలో 1000 రూపాయలు ఆ 2000 ఉన్నా కానివ్వండి చేసుకునేటువంటి ఎల్ము ముచ్చిపు చెప్ప మీద నేను ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చానండి. నేను ఇక్కడ మనకి తెలంగాణలో కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి ఎల్ము ముచ్చిపు పుట్టగొడుగులు చాలామంది రైతులు కూడా పెట్టి దాన్ని బాగా లాభసాటిగా చేసుకున్నారు. ఎందుకంటే దానిలో ఉన్న ఫ్రూటింగ్ బాడీ సైజు కూడా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల మనకి వెయిట్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి వెల్మ ముచ్చిపు చెప్పలు కూడా ఇప్పుడు మనకి జూన్ నుంచి కూడా వచ్చే ఫిబ్రవరి వరకు కూడా ఆశాజనకంగా ఉంది. కాబట్టి మెదక్ వాతావరణం కూడా చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఎల్మ ముచ్చిపు చెప్పు ఒకటి ప్రయత్నించండి. అలానే ఇప్పుడు మనం ఈ సీజన్ ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు మనకి మిల్కీ మష్రూమ్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పుట్టగొడుగుల పెంపకం ఎలాగా దాన్ని పూర్తిగా వివరించారు రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారుగా ఇది వాటి సాగుబడి కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6.